తోటి యాభై ఉపాధ్యాయులు మిత్రులకు అలాగే చిత్తూరు హై స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు. మీకు ఎక్కువ మాట్లాడడం, మీరు కష్టపడి ఆడండి. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళ సెలక్షన్ గ్యారెంటీగా ఉంటుంది. మీకు డౌట్ వస్తే మళ్ళీ ఆడించమని చెప్పండి. మళ్ళీ ఆడిస్తారు, మళ్ళీ ఆడిస్తారు. ఇది 2 బాల్ ఎలా ఆడించే సెలక్షన్ ఇవ్వడానికి ఉన్నది కాదు. మీరు కష్టపడి బాగా ఆడండి. అంతసేపు కూడా ఓపిక సార్లు మిమ్మల్ని ఆడిస్తారు. దాంట్లో ఏం తేడా ఉంటుంది. అలాగే బాల్ పెట్టేస్తాను. నా బాల్ పైకి ఆడుతుంది. నా బాల్ పైకి ఆడుతుంది. అలాగే 3,000 స్కూల్స్ ఇచ్చారు. వాలీబాల్ ఏంటి, ఫుట్బాల్ ఏంటి, నెట్ ఏంటి, బోర్డులు, బేస్బాల్ సర్కస్, బేస్బాల్ బాల్, బౌల్స్, మార్కెట్లు, లేకపోతే బాక్సింగ్ గ్లౌజెస్, ఇలాంటి ప్రైమరీ స్కూల్స్, యూపీ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్ ఎవరికి ఏం అవసరమో అవన్నీ ఇచ్చాం మేము. సుమారు ఒక స్కూల్కి 28,000 రూపాయలు ఎక్కుబడి ఇచ్చాం. మాట్లా అన్ని వేల స్కూల్స్కి అందుకు మీరు కష్టపడి ఆడండి. మీకు ప్రతి సెకండ్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. దాంతోపాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేము మీకు పూర్తి అండదండగా ఉంటాం. మీరు కష్టపడి ఆడండి. ఏమా ఆల్ ది బెస్ట్. మంచి స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇండియా లెవెల్ ఎస్ఎఫ్లో ఏది గెలిచినప్పుడు ప్రైజ్ గుర్తుపెట్టుకోండి. మీరు రాష్ట్రానికి పేరు తండి మిమ్మల్ని నిరూపించుకోండి. మీకు సహకరించేందుకు మన సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా వేళలా సిద్ధంగా ఉంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కోరుతున్నాం సార్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాలీబాల్ సెక్షన్స్ చేసిన గౌరవ అతిథులు, ఒకప్పుడు మా హెచ్ఎంఓ, ఇప్పుడు స్టాఫ్ డైరెక్టర్ శ్రీ రవీంద్రనాథ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసిన జిల్లా నల్గొండ నుంచి చేసిన పీడీస్కి, అదేవిధంగా మా ఇద్దరు మా స్టాఫ్ సెక్రటరీ అప్పారావు గారికి, మరొక మాస్టర్ అబ్బుల్ గారికి, చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. విద్యార్థుల విద్యార్థులు మా ఆశీస్సులు, క్రీడాకారులందరికీ నా ఆశీస్సులు. అదేవిధంగా మా వాలంటీర్ టీం వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, స్టెప్ బై స్టెప్ అంటే స్కూల్ లెవెల్, తర్వాత మండల్ లెవెల్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత కాన్స్టిట్యూషన్ లెవెల్, అలాగే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇలా మీకు గేమ్స్ జరుగుతూ ఉంటాయి. మీకు ఈ నేషనల్ లెవెల్ సర్టిఫికేట్ మీరు తీసుకుంటే మీకు ప్రారంభించాల్సిన ఈ స్కూల్కి సంబంధించి
మీరు ఏ క్లాస్లో కూడా చెప్పండి. మీ పేరు ఏ క్లాస్లో కూడా చెప్పండి. అదే చూద్దామని ఆపాను సార్. ఇప్పుడు చూద్దరు సార్. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ రావాలి దగ్గరగా ఐటమ్స్ కొడుతుంది. తినేవాళ్ళని కూడా నీట్గా ఏంటండి ఇంకో పని చెప్తాను, ఇంకోటి చెప్పరా. ఈరోజు ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుద్దుకూరు పాఠశాలలో వాలీబాల్ అసోసియేషన్కి సంబంధించిన సబ్ జూనియర్స్, జూనియర్స్, యూత్, అదేవిధంగా సీనియర్స్ బాలికల ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి మన వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ రాఘవ గారు, అదేవిధంగా శాప్ డైరెక్టర్ గారు శ్రీ రవీంద్ర గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలు సుమారుగా 150 మంది అన్ని విభాగాల్లో పాల్గొనడానికి ఈ స్కూల్కి విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సౌకర్యాలన్నీ కూడా చక్కగా మన శాప్ డైరెక్టర్ శ్రీ రవీంద్రనాథ్ గారు అరేంజ్ చేయడం జరిగింది. ప్లేయర్స్ సుమారుగా 150 మంది రావడం జరిగింది. అన్ని కేటగిరీలకు సంబంధించి 150 మంది వచ్చారు. ఎక్కువగా సబ్ జూనియర్స్ విభాగంలో 75 మంది పిల్లలు హాజరవడం జరిగింది. టీములు కూడా నిష్పక్షపాతంగా ఎటువంటి అవకతవకలు లేకుండా చక్కగా మంచి టీంని తీసుకోవడం జరిగింది. వాలీబాల్ అసోసియేషన్ సంబంధించి ఎప్పుడు కూడా టీములు ఫైనల్స్ టీంలు ఆడతాయి. ఇప్పుడు వచ్చిన టీంలు కూడా ఇంచుమించు ఆ స్టాండర్డ్కి తగ్గట్టుగా ఉన్నాయి. వచ్చిన క్రీడాకారులకు భోజనం వస్తే ఏర్పాటు చేసినటువంటి శ్రీ రవీంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. అట్లా కోయిల్ ప్రసాద్ గారు, ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్లో ట్రెజరర్గా ఉన్నారు ఈయన. అదేవిధంగా గౌతమి వాలీబాల్ అసోసియేషన్కి సెక్రటరీగా కూడా ఉన్నారు. ఈరోజు ఈయన
ఇక్కడ టీం ఫైనల్ చేయడానికి వచ్చారు. ఒకసారి ఆయన వాటు ప్రసాద్ మాస్టరు. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు కే ప్రసాద్ అండి. నేను జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుద్దుకూరు నందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బాలికల వాలీబాల్ టీమ్స్ ఇటు సబ్ జూనియర్, జూనియర్, యూత్ మరియు సీనియర్స్ విభాగాల్లో జట్ల యొక్క ఎంపిక పోటీల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్ని మన శాప్ డైరెక్టర్ శ్రీ రవీంద్రనాథ్ గారు ప్రారంభించడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయినటువంటి జట్టు సభ్యులు రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి వీళ్ళ జట్లని ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎంపికగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుద్దుకూరు ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ రామ్ కుమార్ గారు, అలాగే మన ప్రసాద్ గారు, అందరికీ కూడా మా పశ్చిమ గోదావరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. నా పేరు రవీంద్రనాథ్. నేను షాప్ డైరెక్టర్ని. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వాలీబాల్ సెలక్షన్ జరుగుతున్నాయండి. ఇవి సబ్ జూనియర్స్, జూనియర్స్ అండ్ యూత్ అండి, అలాగే సీనియర్స్ కూడా. అయితే అంటే దేవరపల్లి మండలంలో దుద్దుకూరు అనేది ఒక రైజింగ్ స్టార్ గేమ్స్కి ఒక 10-15 డేస్ బ్యాక్ ఒక రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. భారీగా కష్టపడి వెంటనే మళ్ళీ ఈ జిల్లా స్థాయి పోటీలకు సెలెక్ట్ చేశారు, ఇక్కడ పెట్టారు సెలక్షన్లో. అందువల్ల చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా పీడీలు మన రామ్ కుమార్ గారు, ఏవిఆర్ గారు, అలాగే ఈ మేడం గారు బాగా కష్టపడుతున్నారు. వీళ్ళతో పాటు హెడ్ మాస్టరు, ఇతర స్టాఫ్ కూడా ఒక మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు. అందువల్ల వీళ్ళు మంచి మంచి టోర్నమెంట్లు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ టోర్నమెంట్కి మేము అడగగానే కృష్ణబాబు మహారాజ్ గారు వెంటనే భోజనం ఏర్పాటు చేశారు. వారికి మా వాలీబాల్ సెలక్షన్ తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన ఇప్పుడు భోజనం పెడతామే కాదు, భవిష్యత్తులో ఎప్పుడు ఈ మండలంలో గేమ్ జరిగినప్పుడు కూడా భోజనాలు నేనే పెడతానని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. అందుకు నిర్వాహకుల తరఫున నా తరఫున కూడా కృష్ణబాబు మహారాజు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మా ఈ టోర్నమెంట్ని వెలుగులోకి పట్టుకొస్తున్నటువంటి మీ యూట్యూబ్ ఛానల్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మెయింటైన్ యూనిటీ అండ్ డిసిప్లైన్. ఓకేనా? ఈ రెండు వస్తాయి అన్నమాట. యూనిటీ అంటే చాలా గొప్ప వర్డ్ అనమాట. డిసిప్లైన్ అనేది కూడా చాలా గొప్ప వర్డ్ అనమాట. కాబట్టి మరి మన మీద ఇష్టంతో, ప్రేమతో ఆయన మళ్ళీ చాలా తెలుసు కదా, ఆయన బోల్డ్ అని పని ఉంటాయి. అయినప్పటికీ మనం ఓకే సార్.